అంటే అర్థం కాల. నేను స్వలింగ సంపర్క పురుషుణ్ణి, ఆ, మరి మీరు నేను పురుషుడినే కదా. పురుషుణ్ణే, కానీ ఏ పురుషుడు? ఇన్ని ఉన్నాయా? ఆ, ఆ, సో మీరు పరలింగ సంపర్క పురుషుడు. ఈ Okay. పరలింగ సంపర్క పురుషుడు ఎవరు అని అంటే, ఒక పురుషుడు ఇంకొక అమ్మాయి. ఆపోజిట్ జెండర్ ఫిమేల్. ఫీమేల్ అట్రాక్ట్ అయ్యి ఆ వ్యక్తితోటే సంభోగించి ఆ వ్యక్తితోటే జీవితం పంచుకునేటువంటి వ్యక్తిని పరలింగ సంపర్కుడు అంటారు. ఇంగ్లీష్ లో హెటిరోసెక్షువల్. ఈ పరలింగ సంపర్కులు లేదా ఇంగ్లీష్ లో హెటిరోసెక్షువల్ ఈ ప్రపంచ జనాభాలో ఎంతమంది ఉన్నారు? చాలా ఎక్కువ మంది దాదాపు 99% ఉన్నారు. పరలింగ సంపర్కులే ఉన్నారు. అవును. అంటే ఆడ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తితో, ఒక మగ వ్యక్తి ఇంకొక. దీంట్లో ఏమైనా కొత్తదనం ఏమైనా ఉందా? లేదు కదా. ఏమి లేదు. అందుకనే ఇది మెజారిటీ కమ్యూనిటీ. ఈ స్వలింగ సంపర్కులు ఆడవారైనా మగవాళ్ళైనా ఈ ఎల్జిబిటిక్యూ వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు మైనారిటీ. అంటే ప్రపంచ జనాభాలో 1% ఉంటారు కాబట్టి వాళ్ళని మార్జినలైజ్డ్ మైనారిటీ కమ్యూనిటీ అంటారు. ఇప్పుడు పరలింగ సంపర్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు అందులో వాళ్ళ బిహేవియరు, వాళ్ళ జీవన విధానాన్ని ఎవరైనా కొత్తగా చూస్తారా? సర్వసాధారణంగా చూస్తారు కదా. సో ఏదైతే హెటరోసెక్షువల్లో కూడా సెక్షువల్ ఉంది, హోమోసెక్షువల్లో కూడా సెక్షువల్ ఉంది. కానీ సెక్షువల్ అన్న పదం ఎందుకు వాడతారు అని అంటే, ఇద్దరి వ్యక్తుల మధ్య లైంగిక పరమైనటువంటి అట్రాక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఇద్దరు వ్యక్తులు లైంగికంగా అట్రాక్షన్ అయ్యారంటే వాళ్ళు ఏమేమి చూస్తారు? మనిషి అందం చూస్తారు, మనసు చూస్తారు, మాటలు చూస్తారు, నడవడిక చూస్తారు. ఇవన్నీ చూస్తేనే కదా ఆ వ్యక్తి మీద ఆ రకమైనటువంటి లైంగిక భావం అనేది కలిగేది. లేకపోతే జస్ట్ ఒక ముక్కు మూతట్లు చూడగానే మనకు అనిపించేసేస్తుందా? ఎన్నో విషయాలు ఉంటాయి కదా. ఇది ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి మీరు చెప్తున్నారు. అవతల అమ్మాయికి సో మీరు అన్నట్టు ఒక నడక కావచ్చు, రూపం కావచ్చు, చూసి నచ్చితేనే సో వీళ్ళిద్దరు కనెక్ట్ అవుతారు. కరెక్ట్. బట్ మీరు ఎవరికైనా అంతే. మీరు అవతల వ్యక్తిని ఎలా నచ్చి, అంటే ఏ నచ్చి మీరు ఆ వెర్షన్ చూస్తారు? సేమ్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో లేదా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎటువంటి అయితే ఆ ఫిజికల్ అపియరెన్స్ అంటే శారీరకంగా ఎలా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అబ్బా వాడు చూడవే మహేష్ బాలా ఉన్నాడు, వాడు చూడు ప్రభాస్ లాగా ఉన్నాడు, అంటే హీరో కట్అవుట్స్ తోటి ఒక ఊహించినటువంటి ఒక ఫిజికల్ స్ట్రక్చర్ తోటి వాళ్ళు కంపేర్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలు చూడు, అబ్బా మామ చూడరా అమ్మాయి ఎంత బాగుంది, కత్తిలాగా, కత్రినా కైఫ్ లాగా, ఏదో సమంత లాగో కత్రినా కైఫ్ లాగో, వాడికి నచ్చిన హీరోయిన్ ఎలా ఉండాలి వాడి కళ్ళకి అన్నట్టుగా అల్లు అర్జున్ అంటారు చూడండి అదేదో సినిమాలో, నా కళ్ళతో చూడరా మామ అంటే. అట్లా ఒక్కొక్క కంటికి ఒక్కొక్క అట్రాక్షన్ కనిపిస్తా ఉంటుంది ఎదుటి వ్యక్తి మీద. సో ఇప్పుడు స్వలింగ సంపర్కుల మగవారైనా మేమైనా ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత గే మెన్ నేనైనా ఇంకొక మగవాడిలో చూసేది ఏంటంటే మస్కులిన్ బిహేవియర్. మస్కులిన్ బిహేవియర్ అంటే తన మొత్తం కూడా ఒక పురుషుడిగా ఉండాల్సినటువంటి ఒక మ్యాన్లీ బిహేవియర్ దాన్ని చూస్తే దానికి అట్రాక్ట్ అవుతాం. మేము అలాగే ఉండాలనుకుంటాం, మ్యాన్లీగా మస్కులిన్గా. మేము అట్రాక్ట్ అయ్యేది కూడా వాళ్ళకే. లేదు వాళ్ళంతా ఆడతనంతో ఉన్నారు, ప్రవర్తిస్తున్నారు అని అంటే మేము ఇంకో ఆడ వ్యక్తినే ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఆడతనానికి ఏ గేమెన్ కూడా అట్రాక్ట్ అవ్వడు, ఇష్టపడడు. తను కూడా ఆడ వ్యక్తిగా ఆడతనంతో ఉండాలని కూడా అనుకోడు. కానీ ఎప్పుడైనా హావభావాలు, ప్రవర్తన, ఆ జెండర్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా మందికి కామన్ ఉంటుంది. ఎందుకనంటే బాలయ్య బాబు గారు కూర్చునే స్టైల్ వేరే ఉంటుంది, ఇంకొక హీరో మన విజయ్ దేవరకొండ కూర్చునే స్టైల్ వేరే ఉంటుంది. ఒకరు లెగ్ పొజిషన్ చాలా వేరే ఉంటుంది, ఒకరు ఇలా కూర్చుంటారు, ఒకరు ఇలా కూర్చుంటారు, ఒకరు కాళ్ళ మీద ఇలా పెట్టుకుని కూర్చుంటారు, రకరకాలుగా. ఈ పోస్చర్స్ అన్ని చూసి వాళ్ళందరూ తేడా మాడా అని మనం ఎక్కడైనా కామెంట్ చేసామా? ఆ ధైర్యమైనా చేసామా? కానీ అదే ఒక కామన్ వ్యక్తి కనుక చేస్తున్నట్లయితే, వాడేంట్రా కాలు వంకరగా వేసుకొని క్రాస్ లెగ్ వేసుకొని తేడాగా కూర్చున్నాడు, గడ్డం కింద చేయి పెట్టుకొని అమ్మాయిలాగా కూర్చున్నాడు, ఇలా కామెంట్స్ కామన్ పర్సన్స్ మధ్యలో జరుగుతాయి. కానీ సెలబ్రిటీస్ కూడా ఇదే ఎక్స్ప్రెషన్ తోటి ఉంటారు కదా, మరి వాళ్ళని ఎవరు ప్రశ్నించరే. సో మన అదేంటంటే ఇవే ఇలాంటి స్టీరియో టైప్స్ ఏవైతే మన మధ్యలో ఉంటాయో అవి చాలా వరకు ఒక అవగాహన లేక, వాటిని చెప్పే వ్యక్తులు కూడా లేక సమాజంలో అటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. రైట్. ఇంకోటి ఏంటంటే, అంటే జనరల్గా చాలా మందికి ఉన్న టాపిక్, సో గే అనే వ్యక్తికి పిల్లలు పుడతారా పుట్టరా? ఎందుకంటే
తను చూసుకుంటే అంటే అబ్బాయినే ఇష్టపడతారు కాబట్టి కరెక్ట్. సో అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఫీలింగ్స్ రావు, కరెక్ట్. ఒకటోది. అండ్ వచ్చినా అసలు జరుగుతుందా లేకపోతే పిల్లలు పుట్టరా? సో మీ ప్రశ్నకి 2 రకాల జవాబులు ఉన్నాయి. ఒకటి, గే మగవాళ్ళు గనక ఇంకొక ఆడ వ్యక్తితో గనక పెళ్లి చేసుకున్నట్లయితే పిల్లల్ని కంటారు, పిల్లల్ని అయితే కంటారు. కానీ కనే విధానం అనేది ఆలోచించాలి. ఇప్పుడు నేను ఒక గే పురుషుణ్ణి, నాకు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. అరే 1 సంవత్సరంలో నువ్వు పిల్లోడిని కనివ్వాలి అనేది నా మీద ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ అమ్మాయి అంటే నా అమ్మాయిని చూస్తే నాకు ఒక రెస్పెక్ట్ ఫీలింగ్ వస్తుంది, సెక్షువల్గా ఫీలింగ్ రాదు. కానీ నేనేం చేయాలి? నా ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే బలవంతంగా నాలో కోరికల్ని నేను చంపుకునేది కాదు, తెచ్చుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే తనని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తా. అంటే తన మొహం నాకు కనిపించకూడదు, నేను తనతో శృంగారంలో పాల్గొనాలనుకుంటే నేను ఒక వైగ్రా వేసుకోవాలి, లేదా నేను తనతోటి శారీరకంగా సంభోగించాలంటే నాకు ఇష్టమైన ఒక మగవాడిని నేను మనసులో తలుచుకొని అప్పుడు తనతోటి సెక్స్ లో పాల్గొనేందుకు ఎన్నైతే స్ట్రాటజీలు చేసుకోవాలో సెల్ఫ్గా అవన్నీ చేసుకొని ఆ సెక్స్ వరకు కానిచ్చేసేసి తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మయ్య అని అనుకుంటే నాకు ఆ భారం పోతుంది. అంతేగాని ఒక ఇద్దరు దంపతుల మధ్యలో ఆ ప్రేమ, ఆ శారీరకంగా ఆత్మీయంగా తీసుకొని ఒకరి శరీరాన్ని ఒకరిని ఇష్టపడుతూ దగ్గర అయ్యేటువంటిది ఉండదు. ఏదో సమాజం కోసం కనివ్వాలంటే కనిచ్చేసేస్తారు. ఇది 1 పాయింట్. రెండోది, వీళ్ళకు అంగం పరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు, సెక్షువల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు అనంటే అవతల వ్యక్తి తనకి ఇష్టపడి నచ్చినటువంటి మగ వ్యక్తి గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో శారీరకంగా సెక్షువల్ గా అనేది 100% గా ఉంటాయి. నేను చాలా నిజంగా నేను చెప్తాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంజాయ్ చేసే సెక్షువల్ లైఫ్ కన్నా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు దానికి రెట్టింపు సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అవునా? చాలా. మీరు అప్పుడు చేశారా? యా, ఖచ్చితంగా. ఫస్ట్ నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్. ఎందుకనంటే ఆ అబ్బాయిని నేను ఇష్టపడి ఒకరికొకరు నచ్చి ఆ రొమాన్స్ కానీ ఆ ఫీలింగ్ కానీ, ఇప్పుడు ఏ వ్యక్తితోటైనా నచ్చినప్పుడే కదా మనకు ఆ రొమాంటికల్ ఫీలింగ్ వచ్చినప్పుడే కదా సెక్షువల్ ఎరోజన్స్ అన్ని కూడా అవుతా ఉంటాయి. మనం అంగం గట్టిపడ్డం కానీ లేదా ఆ తర్వాత సెక్షువల్ గా ఆ వ్యక్తితోటి కలవాలి అని అన్నప్పుడు అవతల వ్యక్తితోటి మనం ఆ సెక్షువల్ గా ఆ ఫీలింగ్ అట్రాక్షన్ వచ్చినప్పుడు, ఆ రొమాంటికల్ సెక్షువల్ అట్రాక్షన్ వచ్చినప్పుడు అవన్నీ సాధ్యం. లేదు అని అంటే ఏదో ఇద్దరు వ్యక్తుల్ని తెచ్చి 3 వేసేసేసి శోభనం గదిలో ఒక గ్లాస్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి ఒక నెల తిరగకుండా మావాడు ఏదో ఒకటి చేసేస్తాడు అని అంటే అది పొరపాటు. ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక అట్రాక్షనే లేకుండా. సో మీరు ఇంటర్మీడియట్ లో చేశారు? అవును. సో ఇంటర్మీడియట్ లో అంటే చాలా చిన్న ఏజ్. సో ఏంటి అప్పటిలోనే మరి చిన్నప్పుడు ఏజ్ అని అంటే చాలా మందికి, ఇప్పుడు నాకే కాదు కదా, ఒక 16 ఏళ్ల దగ్గర నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి. 16 ఏళ్ల వయసు అంటే ఏంటి? 16 ఏళ్ల వయసు పాటలు కూడా ఉన్నాయి 16 ఏళ్ల వయసు మీద. చాలా వరకు 16 అనేది టీనేజ్. ఈ టీనేజ్ మొదలైనప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్, సెక్షువల్ హార్మోన్స్ అనేది మొదలవుతాయి కాబట్టి శరీరంలో వాళ్ళకు అట్రాక్షన్స్ అనేవి అప్పుడప్పుడే అర్థమవుతూ ఉంటాయి. బాడీలో ఉన్నటువంటి అట్రాక్షన్స్, ఏ వ్యక్తి పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయికి అబ్బాయి అవుతున్నారా, అబ్బాయికి అమ్మాయి అవుతున్నారా, లేదా ఇద్దరు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నారా, ఇద్దరు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నారా అనేది ఆ వయసులోనే తెలిసిపోతూ ఉంటది. కానీ వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి చాలా వరకు కూడా దాన్ని చెప్పడానికి భయపడరు. ఎందుకంటే సొసైటీ ఎలా చూస్తుంది, అరే ఒక అబ్బాయి అమ్మాయి బాగుంది కదా అని అంటే అది నార్మల్ గా ఫీల్ అవుతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగుంది కదా అంటే నార్మల్ గా ఫీల్ అవుతారు. లేదు రే నాకు వాడు నచ్చాడు అనేది ఏ స్కూల్లో పిల్లోడైనా లేదా ఏ టీనేజ్ అబ్బాయి అయినా చెప్పగలుగుతాడా? లేదా ఏ అమ్మాయి అయినా చెప్పగలుగుతా? అంటే నీకేంటే అమ్మాయి నచ్చింది అంటావు, నువ్వు ఒక అమ్మాయి ఉండి నువ్వేంట్రా తేడాగాళ్ళగా అబ్బాయి నచ్చావంటావేంట్రా? అమ్మాయిని ఇష్టపడాలి కానీ కదా. అబ్బాయి నచ్చాడని చెప్పడంలోనే అంత కష్టంగా ఉంది. ఇంత కష్టం ఉంటే మీరు అక్కడ వరకు ఎలా వెళ్ళారు? అదే అంటున్నాను కదా, అప్పుడు కూడా అంతే. ఫిజికల్ గా వెళ్ళగానంటే అది ఇద్దరి మధ్యలో అనిపించింది. ఆ తర్వాత ఫేస్ చేయకుండా ఉంటానా? చూసే వాళ్ళందరూ అబ్బా వీళ్ళేంట్రా మొగుడు పిల్లలాగా ఉన్నారు, వీళ్ళేంటి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తా ఉంది.
కాలేజ్ అంతా అదొక వాళ్ళందరికీ అదొక ఆశ్చర్యం. మేమిద్దరం అంటేనే ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం అనేది అప్పట్లోనే ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల కిందట ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. పర్సన్ కూడా అప్పట్లో సేమ్ ఎలా ఉండేది? అవును సేమ్. అవును సేమ్. అంటే నువ్వు పరిచయం అవడం వాళ్ళ అదృష్టం అయితే. అదృష్టం అని అంటే అంతే. ఆయన పరిచయం అవడం నీ అదృష్టమా? అయ్యుండదు. ఎందుకంటే అంటే జనరల్ గా మీరు వెళ్ళేది ఒక హాస్టల్లోకి. హాస్టల్. సో అక్కడ మనకి ఎప్పుడు స్టడీస్ అనే ఆ హ్యాబిట్ లోనే ఉంటది ఎక్కువ. కరెక్ట్. దాంట్లో కూడా ఒక రూమ్ లో మీ ఇద్దరు కలవడం అనేది ఇంకొక అదృష్టం. ఇంకా చాలా హాస్టల్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంది చాలా వరకు సొసైటీలో. చాలా మంది కామెంట్స్ చేశారు కూడా అంతే. అరే నేను మెన్స్ హాస్టల్లో ఉంటాను, నా మీద ఒకడు బలవంతంగా కాల్ వేసాడు, చెయ్యేశాడు. తర్వాత ఒకప్పుడు చాలా వరకు కూడా ఏంటంటే మెన్స్ హాస్టల్స్లో ఇవి హోమోసెక్షువల్ యాక్టివిటీస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నాను. అంటే ఇక్కడ వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే, అందుకే నేను చాలా ఒక వ్యత్యాసం చెప్తాను. నార్మల్గా జరిగే సెక్షువల్ యాక్టివిటీస్కి లైంగికతకి అంటే సెక్షువాలిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఎవరో ఒక పార్ట్నర్ దొరకక ఒక హైవేలో నుంచున్న అమ్మాయి దగ్గరికి చాలా మంది అబ్బాయిలు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళ శరీరం దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్తారు. అంటే వాళ్ళకు ఫిజికల్ గా కలవాలి, ఫిజికల్ గా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఏ క్లాస్మేట్ అమ్మాయినో లేదో తెలిసిన అమ్మాయినో అడగాలి అన్నానంటే అమ్మో ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం గొడవలు అయిపోతాయో, ఏం కేసులు పెడుతుందో అని ఒక భయాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళ అమ్మాయి ఎవరో చోట వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళు ఏదో ప్రాస్టిట్యూట్ జరిగే చోట్ల ప్రాంతాలకు వెళ్ళి ఆ ఫిజికల్గా సెక్షువల్గా వాళ్ళు తీర్చుకొని వచ్చేదానికి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. హాస్టల్స్లో చాలా సందర్భాలు ఏంటంటే ఆ సెక్షువల్ నీడ్ ఉన్నప్పుడు ఆ పక్కన ఎవడు మనకు అనుకూలంగా మారిపోయి మనకు ఆ టైంలో ఆ సెక్షువల్ నీడ్ అనేది వాడు ఫుల్ఫిల్ చేస్తాడు అనేది వాడు చుట్టూ వెతుక్కుంటాడు అనమాట. చూసుకొని ఆ పని అప్పటి వరకు ఆ క్షణం అయిపోయిన తర్వాత మళ్ళీ పక్క రోజు వాడేవాడో నేనెవడో తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.